హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 21st జూన్ 2024 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఫాలో అవ్వడం లేదా మిస్ అయినట్టయితే కనుక మీరు డైలీ కరెంట్ అఫైర్స్ బై సంతోష్ రావు సార్ అని చెప్పేసి ఇందులో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో వినొచ్చు. ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ వచ్చేసి నా యాప్లో, సంతోష్ రావు సార్ క్లాసెస్ యాప్లో ఒక సెపరేట్ కోర్స్ ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ డైలీ పీడిఎఫ్స్ అని చెప్పేసి అందులో ఉంటుంది. అందులోనే నేను మీకు మంత్లీ పీడిఎఫ్ కూడా మంత్ ఎండింగ్లో ఇంక్లూడ్ చేస్తాను, అలాంగ్ విత్ దట్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్, ఈ యొక్క 8 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఇంక్రీజెస్ ఎంఎస్పీ, గవర్నమెంట్ కనీస మద్దతు ధర గురించి. ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీలో స్పెషల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, వ్యవసాయం. నెక్స్ట్ స్వీడన్ టాప్స్ ఇండియా అండ్ స్వీడన్ హైయెస్ట్ ర్యాంక్, ఇండియా 63rd ర్యాంక్ అట. ఇందులో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఇవి మనకి ఇండెక్సెస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. రెండవది నెక్స్ట్ క్యాబినెట్ మనకి ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన భారతదేశంలో ఫోరెన్సిక్ని ఇంపార్టెంట్, మనకి ఫోరెన్సిక్ సైన్స్ ఉంటుంది కదా, దాన్ని డెవలప్ చేయడానికి కోసం అని చెప్పేసి క్యాబినెట్, ఇది మనకి కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు అని ఉంటాయి కదా, ఆ కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలానే క్యాబినెట్ ఇంకొకటి గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అనేది, గ్రీన్ఫీల్డ్ పోర్ట్ మనకు ఒక పోర్టుని యొక్క శాంక్షన్ చేసింది. గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా పోర్ట్ ఓపెన్ చేయడం. మనకి యూపీఎస్సీలో కూడా అడిగారు కింది వాటిలో ఏది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని, అలా అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్, వరల్డ్ రెఫ్యూజీ డేని మనం డిస్కస్ చేస్తాం. అలానే ఏడీబీ సుమారుగా మనకి $170 million లోన్ ఇచ్చింది మన భారతదేశంలోని హెల్త్ సిస్టమ్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇది మనకి కరెంట్ అఫైర్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలానే ఏడీబీకి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే కూడా చూస్తాం ఇందులో. నెక్స్ట్ 112వ ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది, దీని గురించి. దాంతోపాటు దీనికి స్టాక్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఇది మనం డిస్కస్ చేస్తాం. ఫైనల్గా మనం ఈ వీడియోలో ఎండింగ్లో ఈ యొక్క 2024 కోపా అమెరికా ఫుట్బాల్ అంటే ఇదేంటి, ఇందులో ఏ ఖండాల నుంచి ఉన్నటువంటి దేశాలు పార్టిసిపేట్ చేస్తాయని మనం డిస్కస్ చేస్తాం. ఇవి డిస్కస్ చేసేటప్పటికి నేను పోర్ట్ అని చెప్పాను కదా, క్యాబినెట్ యొక్క వదవాన్ పోర్ట్ అని. ఇందులో మనం మ్యాప్ పాయింటింగ్ అంటే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పోర్ట్స్ మ్యాప్ పాయింటింగ్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సరే, ఫస్ట్ టాపిక్ మనకి మన భారతదేశ ప్రభుత్వం రీసెంట్గా ఈ యొక్క ఖరీఫ్ పంటలకి కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. ఒకసారి మనం బ్రీఫ్గా చూసినట్టయితే కనుక ఇప్పుడు మనకి ప్యాడీ వరి అంటే మనకి వరికి 2300 మద్దతు ధర, ఇందులో గ్రేడ్ ఏకి 2320 రూపాయలు, ఇందులో మనకి జోవర్ ఓకే జొన్న 3371, అలానే మనకి మల్దాండి వెరైటీ అని చెప్పేసి 3421. అలానే మీరు ఇక్కడ చూడవచ్చు బాజ్రా, రాగికి మనకు సుమారుగా 4290 రూపీస్ రాగి. మెయిజ్ మొక్కజొన్న 2225, దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్, అలానే సెస్మీ సీడ్, దాంతోపాటు మనకి సోయాబీన్, గ్రౌండ్నట్ ఎంత ఉంది మనకి 6783. గ్రౌండ్నట్స్, మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్. కాటన్కి ఎంత ఉంది మనకి 7521. లాంగ్ స్టేపుల్ అంటే లాంగ్ కాటన్కి, షార్ట్ కాటన్కి మనకి 7121. ఇలా మనకి ఇంపార్టెంట్ కనీస మద్దతు ధరలు, మినిమం సపోర్ట్ ప్రైస్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావాల్సింది ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవరు రికమెండ్ చేస్తారు, అలానే వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాలా లేదా అడ్వైజరీ మాత్రమేనా, మరి ఎన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారు, అందులో ఖరీఫ్ పంటలు ఎన్ని, రబీ పంటలు ఎన్ని, జైద్ పంటలు ఏవి ఉన్నాయి, ఇందులో కమర్షియల్ క్రాప్స్ ఏవేవి ఉన్నాయి, అలానే మన భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సీజన్స్ ఎన్ని, ఖరీఫ్ ఎప్పుడు, ఏ మాసాలను ఖరీఫ్ అంటాం, దేన్ని మనం రబీ అంటాం, దేన్ని మనం జైద్ అంటాం. ఈ విషయాలన్నీ తెలిస్తే మీకు ఈ టాపిక్ పైన గ్రిప్ వచ్చినట్టు. ఒకసారి టాపిక్ చూద్దాం. సరే, ఫస్ట్ ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవరు అప్రూవ్ చేశారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఎవరు మనకి? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. నేను 2-3 సార్లు కూడా ఈ క్వశ్చన్ అడిగాను, మరోసారి గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. ఈ యొక్క క్యాబినెట్ కమిటీస్ మన భారతదేశంలో ఇప్పుడు క్యాబినెట్ కమిటీస్ ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి? ఓకే, ఇలా నేను మీకు రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతుంటాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీ మెమరీ అనేది ఫ్రెష్ అవుతుంది. వీళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ సీజన్కి? అగ్రికల్చర్ సీజన్ 2024-2025. నార్మల్గా అగ్రికల్చర్ సీజన్ అనేది మనకి జూలైలో స్టార్ట్ అవుతుంది, జూన్లో ఎండ్ అవుతుంది. అంటే ఈ ఇయర్ జూలై నుండి నెక్స్ట్ ఇయర్ జూన్ అనమాట. మనం 2018-19లో కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే యావరేజ్గా భారతదేశం మొత్తం మీద ఒక పంటకు అయ్యేటటువంటి ఖర్చు ఎంత అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ వరి క్వింటాల్ పండించడానికి 1000 రూపాయలు అయిందనుకోండి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఉండాలన్నట? 1.5 టైమ్స్ ఉండాలన్నట. 1.5 టైమ్స్ ఉండాలంటున్నారు. సరే, మరి మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ పంటలలో ఎక్కువ మార్జిన్ అంటే ఎక్కువ గ్రోత్ ఎందులో లభించింది? ఎక్కువ గ్రోత్ బాజ్రా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత గ్రోత్ ఉన్నటువంటిది తూర్ దాల్. దాని తర్వాత గ్రోత్ ఉన్నది మనకి మెయిజ్.
ఓకే, వీటిల్లో గ్రోత్ ఉందంటే మీనింగ్ ఏందన్నట్టు, అంటే ప్రభుత్వం వీటిని ఎంకరేజ్ చేస్తుంది అని మీనింగ్ అనమాట. ఎందుకంటే వేటికైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కువ పెంచుతారో అప్పుడు ఫార్మర్స్ ఆ పంటల్ని వేసేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, మినిమం సపోర్ట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసి డిసైడ్ చేసేది ఎవరు? కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్, CACP. ఈ CACPని మొట్టమొదటిసారిగా మనం 1965లో ఒక ఎక్స్పర్ట్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ పరిధిలోకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ పరిధిలోకి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యొక్క CACP ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఇంత మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచితే బాగుంటుంది అని చెప్పేసి, ఇవి కేవలం అడ్వైజరీ మాత్రమే. అంటే వీటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చు లేదా ఆమోదించకుండా ఉండొచ్చు కూడా. సరే, నెక్స్ట్ మ్యాండేటెడ్ క్రాప్స్, MSP. కనీస మద్దతు ధర మనకి ఎన్ని క్రాప్స్కి ఇస్తున్నారు? మనకి ఇప్పుడు 22 క్రాప్స్. అలానే షుగర్కి ఇచ్చేటటువంటి ప్రైస్ని మనం ఫేర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటాం, అంటే సహాయకమైనటువంటి ధర అని చెప్పేసి. మ్యాండేట్గా ఇచ్చేటటువంటి క్రాప్స్ సిరియల్స్, మనకి ఈ యొక్క తినేటటువంటి ధాన్యాలు ఉంటాయి కదా, వీట్, ప్యాడీ ఇట్లాంటివి అనమాట. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, తూర్, మూంగ్, ఉరద్, లెంటిల్ ఇలాంటివి. ఆయిల్ సీడ్స్, ఈ ఆయిల్ సీడ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఏ రకమైనటువంటి నూనె గింజలకి ఇస్తారు? పీనట్స్, ర్యాప్ సీడ్స్, సోయాబీన్, సెస్మీ, సన్ఫ్లవర్, సాఫ్లవర్, నైజర్ సీడ్, వీటికి ఇస్తారనమాట. కమర్షియల్ క్రాప్ కోప్రా, షుగర్ కేన్. కోప్రా అంటే మనకి కోకోనట్ నుంచి వస్తుంది కదా కోప్రా, షుగర్ కేన్, కాటన్, జూట్. ఈ నాలుగు కమర్షియల్ క్రాప్స్. ఓకేనా? సరే, ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ మనకి తోరియా, దాంతోపాటు డిహెస్ కోకోనట్, అంటే ఈ యొక్క కోకోనట్ సంబంధించింది, తోరియాకి సంబంధించింది. దాన్ని దేని బేస్ మీద ఇస్తారు? మస్టర్డ్, ఆవాలను బేస్ మీద చేసుకొని మనకు ప్రైస్ ఇస్తారనమాట. డోంట్ వరీ అబౌట్ దట్. ఆవలం బేస్ చేసుకొని ఆ ప్రైస్ అనేది మీకు ఇస్తుంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేముంది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, క్రాపింగ్ సీజన్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR ప్రకారం మన భారతదేశంలో ఉన్నటువంటి క్రాపింగ్ సీజన్స్ ఏంటి? ఖరీఫ్, రబీ అండ్ జైద్. ఖరీఫ్ సీజన్ అంటే ఏ మాసాల్లో వస్తుంది? మనకు జనరల్గా సెప్టెంబర్, అక్టోబర్లో ఉండేటటువంటి దాన్ని ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్లో వేసేటటువంటి ప్రధానమైనటువంటి పంటలు ఏంది? మనకి ప్యాడీ, కాటన్, సోయాబీన్, మూంగ్ దాల్, మెయిస్. కొన్ని సందర్భాలు కొన్ని ఎగ్జామ్లలో ఒక పంట ఇచ్చి మనకి అది ఖరీఫ్ పంటనా రబీ పంటనా అని అడుగుతుంటారు. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ రబీ సీజన్ అనేది మనకి జనరల్గా అక్టోబర్ టు డిసెంబర్ మంత్స్ వస్తుంది. దీని పంట హార్వెస్ట్ ఎప్పుడు? మార్చ్ ఏప్రిల్లో. అదే మన ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్, జూలైలో స్టార్ట్ అవుతుంది. హార్వెస్టింగ్ ఎప్పుడు? మనకి సెప్టెంబర్లో హార్వెస్టింగ్. ఇది వచ్చేసి అక్టోబర్, నవంబర్లో స్టార్ట్ అవుతుంది. హార్వెస్టింగ్ ఎప్పుడు అంటే పంట కోత ఎప్పుడు ఉంటుంది? మనకి మార్చ్ ఏప్రిల్. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్రాప్స్ ఏంది? మనకి బార్లీ ప్రధానంగా, సన్ఫ్లవర్, అలానే మస్టర్డ్, ఇవి ప్రధానమైనటువంటి అనమాట. జైద్ ఇదేంటంటే మనకి ఖరీఫ్కి రబీకి మధ్యలో వచ్చేటి. ప్రధానంగా మనకి కుకుంబర్, దోసకాయలు, మనకి అలానే మనకి వాటర్ మెలాన్, మస్క్ మెలాన్ ఇవి ఉంటాయి కదా, ఇవి. సో ఇది మనకి టాపిక్ నెంబర్ 1. అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఎవరు ప్రకటించారు, ఏ సీజన్ ప్రకటించారు, అలానే మనకి ఎక్కువ గ్రోత్ అనేది ఎందులో నమోదైంది. దాని తర్వాత CACP ఇచ్చేటటువంటి అడ్వైజరీ ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 1965. ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ అనేది? అలానే మనకి ఎన్ని క్రాప్స్కి ఇస్తారు, ఇందులో ఏ క్రాప్స్ ఉన్నాయి, కమర్షియల్ క్రాప్స్ ప్రధానంగా ఏవేవి ఉన్నాయి, దాని తర్వాత అగ్రికల్చర్ సీజన్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ టాపిక్ స్వీడన్ అనేది టాప్ ర్యాంకింగ్లో ఉందట, ఇండియా 63rd ర్యాంక్లో ఉందట. ఏ రిపోర్ట్లో? మనకి WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ పేరు మనకి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. అంటే దేశాలు అనేవి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాల వైపు నుండి ఈ యొక్క నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజేతర ఇంధనాల వైపు ఎలా మరలుతున్నారు, ఎలా చేంజ్ అవుతున్నారు. ఇండియా అనేది పాజిటివ్గానే వెళ్తుంది. అంటే ఇండియా అనేది మనకి ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ వైపు వెళ్తుంది అనమాట. అంటే మనం మంచి యాక్షన్ తీసుకుంటున్నాం, అంటే కోల్ని తగ్గిస్తున్నాం మనం అని చెప్పేసి రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇండియా ర్యాంక్ ఎంత చెప్పాను? 63rd. లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ ఎంత? లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి ఈ యొక్క 67. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మన ర్యాంక్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ బెటర్ అయినట్టే కదా, ఆబ్వియస్గా బెటర్ అయిపోయింది. మరి ఇందులో టాప్ ఉన్నటువంటి కంట్రీ ఏంటి? స్వీడన్. ఈ యొక్క ఇండెక్స్ని ప్రచురించేది ఎవరని చెప్పాను మీకు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇందులో ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్ పేరు ఏం పేరంటే ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్. అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ఎఫెక్టివ్గా జరిగేటట్టు ఎటు జరగాలి? ఫాజిల్ ఫ్యూయల్ నుంచి
నాన్ ఫాసిల్ ఫ్యూయల్ వైపుగా. డబ్ల్యూఎఫ్ అనుబంధంగా ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేయడంలో డబ్ల్యూఎఫ్కి హెల్ప్ చేసేది ఎవరు? యాక్సెంచర్ అనేటటువంటి కంపెనీ. ఇందులో మనకి 2024 రిపోర్ట్లో స్వీడన్ టాప్ ఉందన్న కదా. స్వీడన్ తర్వాత ఉన్నటువంటి దేశాలు కూడా యూరోపియన్ దేశాలే మేజర్గా ఉన్నాయి. డెన్మార్క్ కానీ, ఫిన్లాండ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ. మన పొరుగున్నటువంటి చైనా అనేది 20th ప్లేస్లో ఉంది. చైనా 20th ప్లేస్లో ఉంది. ఇది మనకి ఓవరాల్గా గ్లోబల్ ఎనర్జీ ఇండెక్స్. మరి మీకు ఒక సింపుల్ క్వశ్చన్, నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్ అనేది మనకి రెన్యూబుల్ ఎనర్జీ గురించి చెప్తుంది. అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ గురించి చెప్పేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ ఏంది? సరే, మనకి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ప్రచురించింది డబ్ల్యూఎఫ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇండియా ర్యాంక్ 63rd, ఫస్ట్ స్వీడన్. అలానే ఈ యొక్క రిపోర్ట్ పేరు ఫోస్టరింగ్ ఎఫెక్టివ్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఇండెక్స్ పేరు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. టాప్ కంట్రీలో ఉన్నటువంటి స్వీడన్ తర్వాత ఉన్నటువంటి కూడా యూరోపియన్ కంట్రీసే. మరి డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? స్టార్ట్ చేసింది మనకి క్లాస్ ష్వాబ్. ఒక ఎన్జిఓగా స్టార్ట్ అయింది. ఇది 1971. ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? కొలాగ్నీ, స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రిపోర్ట్స్ ఏమున్నాయి మనకి? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్స్, వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్స్, ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్స్, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం, ఓకే నార్మల్ అయింది మనకి. గ్లోబల్ ఐటీ రిపోర్ట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇన్సీడ్. ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి రిపోర్ట్స్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, యూనియన్ క్యాబినెట్ యొక్క ఎన్ఎఫ్ఐఈఎస్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఈ స్కీమ్ దేనికి సంబంధించింది? ఈ స్కీమ్ ద్వారా ఈ యొక్క ఎవరు లాభపడుతున్నారు? ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ఎన్ఎఫ్ఐఈఎస్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ అంటే ఇందులో ప్రధానంగా దేన్ని మనం పెంచబోతున్నాం? ఈ యొక్క ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరిగిన తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు ఆ యొక్క క్రైమ్ దగ్గర నుంచి ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, దాన్ని ఇంకా అభివృద్ధి చెందడానికి. ఎందుకంటే మనకు ఫోరెన్సిక్ సైన్స్ బాగా డెవలప్ అయిందనుకోండి, క్రైమ్స్ తొందరగా సాల్వ్ అయిపోతాయి, కోర్టులో తొందరగా శిక్షలు పడతాయి. దానికోసం అని చెప్పేసి ఫోరెన్సిక్ రంగంలో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు పెంచడానికి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకోవడం జరిగింది. దీన్ని క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈ స్కీమ్ అనేది సెంట్రల్ స్పాన్సర్ స్కీమా, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేది కూడా ఇంపార్టెంట్. సెంట్రల్లీ సెక్టార్ స్కీమ్ అంటే మనకి 100% ఫండింగ్ కూడా మనకి కేంద్ర ప్రభుత్వమే. 100% ఫండింగ్ మనకి ఎవరిస్తారు? యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది ప్రధానంగా మనకి దేన్ని స్టెబిలైజ్ చేయడానికి? క్రిమినల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన భారతదేశంలో ఈ యొక్క ఫోరెన్సిక్ సైన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పేసి. మరి ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఫోరెన్సిక్స్ ఏంటంటే మనకి ఇది క్రైమ్ సైడ్ కాబట్టి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? దీన్ని ఇంప్లిమెంట్ చేసేది హోమ్ అఫైర్స్. ఇందులో మనకి 3 కాంపోనెంట్ అంటే స్కీమ్ ద్వారా మనం 3 చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి మన ఇండియాలో ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఉంది. మనకి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఉంది ఢిల్లీలో. దాన్ని వీళ్ళు స్ట్రెంథన్ చేస్తారు, అంటే దాన్ని బలపరుస్తారు. అలానే మన ఇండియాలో ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా కొన్ని క్యాంపస్లను కూడా కడతారన్నమాట. అలానే మనకి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ని కూడా దేశవ్యాప్తంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇవి కూడా మనకు గుర్తుండాలన్నమాట. నెక్స్ట్ దీనికి బడ్జెట్లో మనకు స్పెండ్ చేసింది సుమారుగా 2254. ఇది పెద్ద గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ స్కీమ్ డ్యూరేషన్ మాత్రం తెలియాలి. హౌ మెనీ ఇయర్స్? ఈ స్కీమ్ డ్యూరేషన్ మనకి 5 years, 2024 నుంచి 2028 మధ్యలో. మరి ఒక ఫోరెన్సిక్ కానీ పోలీస్ కానీ లా అండ్ ఆర్డర్ మాత్రం మనకి స్టేట్ లిస్ట్లో వస్తుంది, రాష్ట్ర జాబితా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క స్టేట్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ యాక్చువల్లీ గతంలో మనకి ఒక అంటే మనకి ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఫస్ట్ టైం ఒక ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఉండడం. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇది గుజరాత్లో ఎస్టాబ్లిష్ అయింది. ఎలా? గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయింది 2009. 2020లో మనం చట్టం చేయడం ద్వారా, ఓకే, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ చట్టం ద్వారా ఈ గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీన్ని మనం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేసామన్నమాట. దీని ఒక మెయిన్ క్యాంపస్ ఎక్కడుంది మనకి? గాంధీనగర్, గుజరాత్. ఎందుకంటే ఒరిజినల్గా స్టార్ట్ అయింది గుజరాత్లోనే కాబట్టి. ఓకేనా? 2009లో గుజరాత్లో స్టార్ట్ అయింది. 2020లో దీన్ని మనం నేషనల్ లెవెల్లో గుర్తింపు ఇవ్వడం జరిగింది. నిన్న మనం నలంద యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. సరే, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. ఏం స్కీమ్ తీసుకొచ్చారు? నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. ఇది మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, 100% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో క్రిమినల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? హోమ్ మినిస్ట్రీ. దీని ప్రకారం 3 పనులు జరగబోతున్నాయి.
ఆల్రెడీ హైదరాబాద్ గాంధీనగర్లో ఉన్నటువంటి సెంట్రల్ క్యాంపస్ ఏదైతే ఉందో ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ దాన్ని ఎన్హాన్స్ చేస్తారు. దానికి అనుబంధంగా క్యాంపస్, ఇండియా మొత్తం మీద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్. ఇది మనకి 5 years స్కీమ్ ఆపరేట్ కాబోతుంది. స్కీమ్కి అలొకేట్ చేసిన మనీ 2250 crores. ఇది ఒరిజినల్గా గుజరాత్లో స్థాపించబడింది. 2020లో చట్టం చేయడం ద్వారా నేషనల్ లెవెల్లో దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 4th one, క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్స్ ద గ్రీన్ ఫీల్డ్ మేజర్ పోర్ట్ ఎట్ వదావాన్, మహారాష్ట్ర వదావాన్లో ఈ యొక్క క్యాబినెట్ కొత్తగా ఒక పోర్ట్ నిర్మించబోతుంది అనమాట. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా మనం ఏదైనా ప్రాజెక్ట్ కడితే దాన్ని మనం గ్రీన్ ఫీల్డ్ అంటాం. ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేస్తే దాన్ని మనం బ్రౌన్ ఫీల్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది మనకి గ్రీన్ ఫీల్డ్, కొత్తగా కట్టినాం కాబట్టి. అదే మనం ఇప్పుడు ఉన్నటువంటి బేగంపేట్ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేస్తే దాన్ని ఏమంటాం మనం బ్రౌన్ ఫీల్డ్ అంటాం. బ్రౌన్ ఫీల్డ్స్ ఎక్కడ ఇప్పుడు ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అనేది వదావాన్. ఓకేనా, ఎక్కడుంది మనకి వదావాన్ అనేది? మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో. ఓకేనా, యూనియన్ క్యాబినెట్ దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఏ పథకంలో భాగంగా మనకి పిఎం గతి శక్తి ప్రోగ్రాంలో ఇది చాలా యూస్ఫుల్ కాబోతుంది. మరి దీన్ని కన్స్ట్రక్ట్ చేసేది ఎవరు? వడవాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్. ఈ వడవాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో ఎవరెవరు ఉన్నారు మనకి? జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, JNPA, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, అలానే మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్. మరి పోర్ట్ కట్టిన తర్వాత ఇది మనకి ఫ్యూచర్లో ఎలా యూజ్ అవ్వబోతుంది? ఇండియా మనం ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు తీసుకున్నాం ఇండియాలో. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి G20లో లాస్ట్ ఇయర్ G20లో ప్రకటించినాం. ఆ కారిడార్లో ఇది కూడా భాగం కాబోతుంది. అలానే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పేసి ఇది కూడా ఇండియాని రష్యాని కలిపేటటువంటి మార్గం. అందులో కూడా ఈ యొక్క పోర్ట్ అనేది కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది అనమాట. నెక్స్ట్, మన భారతదేశంలో జనరల్గా పోర్ట్స్ని మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్ అని డివైడ్ చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైనర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర పరిధిలో ఉంటాయి. మేజర్ పోర్ట్స్ మాత్రం ఈ యొక్క యూనియన్ షిప్పింగ్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుందన్నమాట. మన ఇండియాలో ప్రస్తుతానికి 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, అంటే నడుస్తున్నటువంటి ఫంక్షనల్ పోర్ట్స్ 12 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీరు మ్యాప్ చూసినట్టయితే కనుక మన భారతదేశంలోని ప్రధానమైనటువంటి పోర్ట్స్ చూడొచ్చు. ఓకేనా, మన భారతదేశంలోని ప్రధానమైనటువంటి పోర్ట్స్ ఏంటి? కలకత్తా, పారాదీప్, విశాఖపట్నం, ఎన్నోర్, చెన్నై, చుటికేరిన్, అలానే కోచి, మ్యాంగళూరు, మర్మగోవా పోర్ట్స్, ముంబై, అలా జవహర్లాల్ నెహ్రూ పోర్ట్స్ 11, ఇది మహారాష్ట్ర, కాన్లా గుజరాత్. ఇవి ప్రధానంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పోర్ట్స్. సో క్విక్ రివిజన్ చేద్దాం. మన క్యాబినెట్ ఎక్కడ పోర్టుని ఆమోదించింది? వదవాన్. ఎక్కడది? మహారాష్ట్ర. ఇది ఏ ప్రోగ్రాంలో భాగంగా? పిఎం గతి శక్తి ప్రోగ్రాం. దీన్ని నిర్మిస్తున్నది ఎవరు? ఒక స్పెషల్ పర్పస్ వెహికల్. దాని పేరేం పేరు మనకి? వదవాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్. ఇందులో భాగస్వామ్యం ఎవరు? JNPA, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, అలానే మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డ్స్. ఇది ఫ్యూచర్లో మనం భారతదేశం తీసుకోబోతున్నటువంటి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, అలానే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భాగం కాబోతుంది. మేజర్ పోర్ట్స్ 12 పనిచేస్తున్నవి, మిగతావి మైనర్ పోర్ట్స్. ఇంపార్టెంట్ పోర్ట్స్ని కూడా మనం హైలైట్ చేసుకున్నాం. నెక్స్ట్ 5th one, వరల్డ్ రెఫ్యూజీ డే 2024. ప్రతి సంవత్సరాన్ని కూడా ఫస్ట్ మీకు రెఫ్యూజీ అంటే అర్థం కావాలి. ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వల్ల కానీ, లేదా ఆ దేశంలో అల్లకల్లోలం వల్ల కానీ, వాటి వల్ల ఆ దేశంలో ఉండలేక వేరే దేశాల వరకు వలస వెళ్తే దాన్ని ఏమంటాం మనం? రెఫ్యూజీ అంటాం. రెఫ్యూజీ జనరల్గా ఒక దేశం ఎందుకు వదిలిపెట్టిపోతారు? వార్, యుద్ధం వల్ల, లేదా పర్సిక్యూషన్ అంటే తీవ్రమైనటువంటి హింస వల్ల, లైక్ రోహింగ్యాలు కానీ, శ్రీలంకలో తమిళియన్లు కానీ, లేదా న్యాచురల్ డిజాస్టర్ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్ళే వాళ్ళని మనం రెఫ్యూజీ అంటారు అనమాట. రెఫ్యూజీ. ఇలా ఈ యొక్క రెఫ్యూజీ ఎవరైతే ఉంటారో వీళ్ళ గురించి అని చెప్పేసి అవేర్నెస్ కోసం మనం ప్రతి సంవత్సరం జరుపుకునేది ఏంది మనకి? శరణార్థులు, తెలుగులో June 20. ప్రతి సంవత్సరం June 20ని మనం వరల్డ్ రెఫ్యూజీ డేగా జరుపుకుంటాం అనమాట. ఈసారి ఒక థీమ్ ఏంది మనకి? ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. అంటే ప్రతి ఒక్క రెఫ్యూజీని మనం వాళ్ళ యొక్క ఉద్దేశాలని, వాళ్ళ యొక్క అవసరాలను అర్థం చేసుకొని వివిధ దేశాలు వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి. ఓకేనా, సరే. ఈ వరల్డ్ రెఫ్యూజీ డే అనేది ఫస్ట్ ఆఫ్రికా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎప్పుడంటే 1970లో. 1970లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 1951లో ఐక్యరాజ్య సమితి ఈ యొక్క రెఫ్యూజీ అంటే శరణార్థుల హక్కుల గురించి ఒక తీర్మానం చేయడం జరిగింది. దాన్ని గుర్తు చేసుకుంటూ 1970లో ఆఫ్రికా వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఐక్యరాజ్య సమితి దీన్ని 2000లో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రెఫ్యూజీ డేని యొక్క June 20 రోజు పాటించడం జరుగుతుంది. ఒకనొక లెక్క ప్రకారం అంటే UN అంటే ఈ యొక్క రెఫ్యూజీల గురించి ఐక్యరాజ్య సమితి ఏ సంస్థ లెక్కలిస్తుందంటే UNHCR, యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్. వీళ్ళు లెక్కలిస్తారు. దీని ప్రకారం 2023లో సుమారు మనకి
ఈ యొక్క 11 కోట్ల మంది వివిధ కారణాల వల్ల ఈ యొక్క వాళ్ళ దేశాలను వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది. అందులో 40% మంది కూడా పిల్లలే. ఇందులో మనకి 11 కోట్లలో సుమారుగా మనకి 75% మంది కూడా వీళ్ళు లో డెవలప్డ్ కంట్రీస్ లేదా మిడిల్ డెవలప్డ్ కంట్రీస్, అంటే ఈ యొక్క అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు చెందిన వాళ్ళే ఈ యొక్క రెఫ్యూజీస్, అంటే ఈ యొక్క శరణార్థులుగా ఉండిపోతున్నారు అని చెప్పేసి. క్విక్ రివిజన్. వరల్డ్ రెఫ్యూజీ డే ఎప్పుడు ఫాలో అవుతున్నాం? జూన్ 20. జనరల్గా రెఫ్యూజీ కండిషన్స్ ఎందువల్ల వస్తుంది? వార్, పర్సిక్యూషన్, న్యాచురల్ డిజాస్టర్. ఈసారి థీమ్ ఏంది? ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. దీన్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం? ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవ్వడం 2000. ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఆఫ్రికా కాంటినెంట్ వాళ్ళు. అలానే ఈ యొక్క రెఫ్యూజీ యొక్క లెక్కలు ఎంతో కూడా మనం చూడడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది సుమారు $170 మిలియన్ లోన్ గ్రాంట్ చేశారు. ఎందుకోసం? మన భారతదేశంలో హెల్త్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసం. ఓకే, ఈ హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తున్నాం కాబట్టి మనకి నేషనల్ హెల్త్ పాలసీ అని తెలియాలి. నేషనల్ హెల్త్ పాలసీని మనం తీసుకొచ్చింది 2017లో నేషనల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. సుమారుగా ఇది మనకి 1418 crores ఈ యొక్క మనకి సహాయం రాబోతుంది. సరే, మరి ఇక హెల్త్ అనేది మనకి షెడ్యూల్ 7లో హెల్త్ అనేది ఏ లిస్ట్ పరిధిలోకి వస్తుంది? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంట్ లిస్టా? ఆన్సర్ ఏరని ట్రై చేయండి. నెక్స్ట్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పడింది 1966. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా, ఫిలిప్పైన్స్. ఇందులో మనకి సుమారు 68 దేశాలు ఉన్నాయి. అందులో మనకి 49 దేశాలు ఏషియా పసిఫిక్ రీజియన్ నుంచి. ప్రస్తుత ప్రెసిడెంట్ మసతుసుగు అసకావా, ప్రస్తుతమైనటువంటి ప్రెసిడెంట్ మసతుసుగు అసగావా. నెక్స్ట్ షేర్ హోల్డింగ్, ఏడీబీలో ఎక్కువ షేర్లు కలిగి ఉన్నది జపాన్ అండ్ యుఎస్ఏ. వీళ్ళిద్దరు కూడా సుమారుగా ప్రతి దేశం కూడా 15.5% షేర్లు. నెక్స్ట్ చైనా 6.4%. ఇండియా షేర్ ఎంత అంటే 6.317. అండ్ ఏడీబీలో మన భారతదేశం వ్యవస్థాపక దేశం, అంటే ఏడీబీ పెట్టినప్పటి నుంచి మన భారతదేశం ఉంది. సేమ్ లైక్ యుఎన్ఓ లాగా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లాగా అనమాట. సో ఏడీబీ ఎంత లోన్ ఇస్తుంది మనకి? $170 మిలియన్. సరే, మరి ఇలా ఏడీబీ లోన్ ఇచ్చింది కదా, ఇచ్చినటువంటి లోన్ అనేది ఏ అకౌంట్లోకి వెళ్తుంది? కరెంట్ అకౌంట్లోకి వెళ్తుందా, క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తుందా? మనం ఇలా లోన్ తీసుకుంది, ఆన్సర్ చేయండి. కరెంట్ అకౌంటా, క్యాపిటల్ అకౌంటా? రైట్ ఆన్సర్ నేను మీకు లైక్ చేస్తాను. ఓకేనా? నేషనల్ హెల్త్ పాలసీ 2017లో తీసుకొచ్చాం. ఏడీబీ ఎస్టాబ్లిష్మెంట్ 1966. ఇందులో టోటల్ మెంబర్స్ 68. అందులో ఏషియా పసిఫిక్ నుంచి 49. కరెంట్ ప్రెసిడెంట్ మసతుసుగు అసకావా. అలానే హైయెస్ట్ షేర్ హోల్డింగ్ జపాన్ అండ్ యుఎస్ఏ 15.5%. ఇండియా షేర్ 6.317%. ఇండియా ఇందులో మనకి ఫౌండింగ్ మెంబర్. నెక్స్ట్ 7th వన్, ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ యొక్క 112వ మీటింగ్ ఎక్కడ జరిగింది? జెనీవా, స్విట్జర్లాండ్. 112వ మీటింగ్ జెనీవా, స్విట్జర్లాండ్లో జరిగింది. ఈ సందర్భంలో మనం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలలో చాలా అత్యంత పురాతనమైనటువంటి సంస్థ ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మనం వరల్డ్ వార్ 1 తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్, నానాజాతి కూటమి ఏర్పాటు చేసినాం కదా, అప్పుడే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం 1919లోనే. మరి 112వ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ జరిగింది వీళ్ళ యొక్క 112వ కాన్ఫరెన్స్? జెనీవాలో జరిగింది. జెనీవా. 113వది నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది 2025. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జనరల్గా ఈ యొక్క వర్కింగ్ కండిషన్లో లేబర్ స్టాండర్డ్స్, అంటే ఈ యొక్క ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళ యొక్క ప్రమాణాలు మెరుగుపరచాలని చెప్పేసి. ఇది స్టార్ట్ అయింది మనకి అక్టోబర్ 1919. ఎప్పుడు మనకి లీగ్ ఆఫ్ నేషన్స్, ఇందాక చెప్పినట్టు నేను మీకు ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ నానాజాతి సమితి ఏర్పడినప్పుడు ఇది ఏర్పడింది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. ఇందులో ఉన్నవి 187 మెంబర్ కంట్రీస్. ఈ 187లో 186 ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి మెంబర్స్. ఓకే, ఇంకా ఐక్యరాజ్య సమితిలో లేనటువంటిది ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే కుక్ ఐలాండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎన్ఓలో లేనటువంటిది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటిది ఏంటంటే కుక్ ఐలాండ్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్స్. ఓకే, సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 112వ కాన్ఫరెన్స్ జరిగింది. అదే నెక్స్ట్ 113వది 2025లో జరగబోతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, 1919లో స్టార్ట్ అయింది. లీగ్ ఆఫ్ నేషన్స్ మీకు 1919 గుర్తుంటే కనుక అది మాంటెక్ సంస్కరణలు, అలానే మనకి రౌలత్ యాక్ట్ 1919, ఇందాక చెప్పినట్టు నానాజాతి సమితి 1919, దాంతోపాటు జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ 1919, ఇట్లాంటివి చాలానే జరిగినాయి మనకి 1919లో. మనకి కుక్ ఐలాండ్స్ ఐక్యరాజ్య సమితిలో మెంబర్లో లేదు, బట్ ఐఎల్ఓలో మెంబర్షిప్ ఉంది. నెక్స్ట్
2024 కోపా అమెరికా. జనరల్గా కోపా అమెరికా అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఇది మనకి సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో స్టార్ట్ అయింది ఫుట్బాల్ అనేది. తర్వాత నార్త్ అమెరికా కూడా ఇది ఫుట్బాల్లో మనకి టోర్నమెంట్లో పాల్గొంటుంది. ఇప్పుడు ఎన్నవసరి మనకి ఇది 48వ ఎడిషన్, 48వ కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది. ఇది సెకండ్ టైం అమెరికాలో జరుగుతుంది. దీని యొక్క మొత్తం హిస్టరీలో ఇప్పటివరకు అంటే 108 సంవత్సరాలైంది స్టార్ట్ అయ్యి అమెరికాలో 2 సార్లే జరిగింది. ఈసారి కూడా ఎక్కడ జరుగుతుంది మనకి అమెరికాలో జరుగుతుంది, యునైటెడ్ స్టేట్స్. ఈసారి క్రికెట్లో T20, దాంతోపాటు ఫుట్బాల్లో కోపా అమెరికా మనకి యూఎస్లో జరుగుతుంది. ఇది 2 గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది సెకండ్ అమెరికాలో జరగడం. 2024 ఇందులో మనకి సుమారుగా 16 ఫుట్బాల్ టీమ్స్ అమెరికా అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో మనకి ఫస్ట్ కోపా అమెరికా, ఫస్ట్ టైం మనకి కోపా అమెరికా అనేది 1916లో స్టార్ట్ అయింది. 1916 ఆర్గనైజ్డ్ బై కొన్మీబోల్. కొన్మీబోల్ అంటే మనకి ఇది సౌత్ అమెరికా దేశాల యొక్క నేమ్స్ అనమాట. కొన్మీబోల్ అంటే ఏంది? సౌత్ అమెరికన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్, సౌత్ అమెరికన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. అలానే కోన్కాఫ్ అంటే ఇది మనకి నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా, కరేబియన్ వీళ్ళకి సంబంధించింది అనమాట. అంటే ఈ ఫుట్బాల్లో సౌత్ అమెరికా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు, నార్త్ అమెరికా నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు ఈ వర్డ్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. ఇది ఏంటంటే మనకి సౌత్ అమెరికా ఫుట్బాల్ అసోసియేషన్ యొక్క అబ్రివియేషన్. ఇది మనకి నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా, దాంతోపాటు మనకి కరేబియన్ ఐలాండ్స్ ఉంటాయి కదా, జమైకా ఇట్లాంటిది, వాళ్ళకి సంబంధించింది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఎంసీక్యూ చూద్దాం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ సికిల్ సెల్ డే? వరల్డ్ సికిల్ సెల్ డే యొక్క థీమ్ ఏంది? ఓకే, వరల్డ్ సికిల్ సెల్ డే యొక్క థీమ్ ఏంది? ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద థీమ్? థీమ్ అండ్ స్టూడెంట్స్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏ, హోప్ త్రూ ప్రోగ్రెస్, అడ్వాన్సింగ్ సికిల్ సెల్ కేర్ గ్లోబల్లీ. ఇది మనకి థీమ్, నిన్న మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ గోద్ బండర్ ఫోర్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నేను ఒక 2 seconds టైం ఇస్తే చెప్పండి. గోద్ బందర్ ఫోర్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. రీసెంట్గా ఇది మనకు న్యూస్లో ఉంది. ఎక్కడ ఇది మనకి పోర్ట్ ఎక్కడుంది? వేర్ దిస్ పోర్ట్ ఈస్ ప్రజెంట్? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ సంబంధించింది. లోక్ అదాలత్ మనకి చట్టబద్ధమైనటువంటి సంస్థలు, వీటికి చట్టబద్ధత 1987లో ఇవ్వడం జరిగింది, రైట్. ఇది మనకి లోక్ అదాలత్ మనకి యొక్క ఇచ్చేటటువంటి ఆర్డర్ అనేది సివిల్ కోర్ట్ ఆర్డర్తోని ఈక్వల్ అంటున్నారు, ఇది కూడా రైటే. లోక్ అదాలత్ కోర్ట్ మనకి సివిల్ డిస్ప్యూట్ పైన యొక్క అధికారాలను కలిగి ఉంటుంది, కానీ క్రిమినల్ డిస్ప్యూట్ పైన అధికారాన్ని కలిగి ఉండదు అంటున్నారు, ఇది రాంగ్. లోక్ అదాలత్కి క్రిమినల్ విషయాల మీద కూడా మనకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద లోక్ అదాలత్ అనేది అప్ టు 5 crores అంటున్నారు, ఇది కూడా రాంగ్. మనకి లోక్ అదాలత్ అప్ టు ఒక 1 crore వరకు, ఈ యొక్క 1 crore వరకు కూడా ఈ కేసులను డీల్ చేస్తారు. కాబట్టి మొత్తం 4 స్టేట్మెంట్లలో 2 స్టేట్మెంట్స్ రైట్, 2 స్టేట్మెంట్స్ ఏమో రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 స్టేట్మెంట్స్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? కుమారగుప్తా. ఇది రైటే మనకి, గుప్తా డినాసిటీ. దీన్ని డిస్ట్రాయ్ చేసింది 1193లో టర్కిష్ రూలర్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క జనరల్ బక్తియార్ ఖిల్జీ. ఇది కూడా రైటే, నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇది యునెస్కో వారసత్వ సంపదలో ఉందా అంటే ఉంది, ఇది కూడా రైటే. కాబట్టి 3 స్టేట్మెంట్స్ కూడా రైటే. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ద త్రీ. ఇది మనకి ఈరోజు ఎంసీక్యూకి సంబంధించింది. అలానే దీనితో మనకి ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ 21 జూన్, ఇది దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను, యూస్ఫుల్ అయితే అని కూడా అనుకుంటున్నాను. సో ఇంకా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఎవ్రీ సండే మనకి పిఐబి అనాలిసిస్ ఉంటుంది, దాని తెలుగు అంటే నోట్స్ కూడా మీరు యాప్లో చూడవచ్చు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.